హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయ తాల్పిండి చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం చూసేద్దాం. సొరకాయని గీకి పెట్టుకోవాలి. బియ్యం పిండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, నానబెట్టుకున్న శనగపప్పు, నువ్వులు, ఉప్పు, వెల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ధనియాలు పేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. బియ్యపిండిలోకి సొరకాయ వేసుకోవాలి. నీళ్లు పట్టదు, సొరకాయలో ఉన్న తడితోనే పిండిని తడుపుకోవాలి. వెల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్, రెండు స్పూన్ల నువ్వులు, తగినంత ఉప్పు, నానబెట్టుకున్న శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అన్నీ వేసి ముద్దగా కలుపుకోవాలి. ఇలా ముద్ద చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా పేపర్ మీద ఒత్తుకోవాలి. మీ దగ్గర ఉన్న విస్తరాకైనా పేపర్ అయినా దేని మీదైనా ఒత్తుకోవచ్చు. ఇలా అయితే కొద్దిగా నూనె తక్కువ పడుతుంది. సన్నగా ఒత్తుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా ఒత్తుకోవాలి. పెనం వేడైంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒత్తుకున్న ఈ తాలిపిండిని దాని మీద వేసుకోవాలి. ఒక నిమిషం సిమ్లో పెట్టి వదిలేస్తే అది పేపర్ని వదులుతుంది. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. మేము ఈ విధంగా చేస్తాము. మరి మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. ఇదైతే ఈజీ ప్రాసెస్. పేపర్ మీద ఒత్తుకొని వేసుకుంటే తక్కువ నూనె, ఈజీగా కాలుతుంది, ఈజీగా అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి. ఒకవైపు ఎర్రగా కాలింది, ఇంకోవైపు తిప్పుకొని కూడా ఎర్రగా కాల్చుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాలింది. సొరకాయ తాలిపిండి రెడీ. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.